కుటుంబం మైల నరసింహ గారి కుటుంబం కుటుంబం మైల నరసింహ గారి కుటుంబం మైత్రిగల కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు అచ్చమైన ప్రతిబింబం విరబూసిన అనుబంధం కుటుంబం మైల నరసింహ గారి కుటుంబం తీపి తీపి దరహాసాలు చేదు చేదు పరిహాసాలు అక్క చెల్లెళ్ళ అనురాగం అన్నదమ్ముల మమతానురాగాలు ఈనాటి కలయిక అనుబంధం మైల కృష్ణ ఉద్యోగ విరమణ సంబరాలు అందరికీ ఆనందం కుటుంబం మైల నరసింహ గారి కుటుంబం కుటుంబం మైల నరసింహ గారి కుటుంబం ఒకే మాటగా ఒకే బాటగా నడిపించే పెద్దక్క అమృతమ్మా అందరికీ క్రమశిక్షణ నేర్పిన అమ్మ పద్మా కొడుకులు కోడళ్ళు మనమరాళ్ళు మనవళ్ళు బిడ్డలు అల్లుళ్ళు అందరూ ఏకమై జరిపించారు ఈ సంబరం కృష్ణ ఉద్యోగ విరమణ సంబరం ఈ ఉద్యోగ విరమణ సంబరం అంబరాన్ని తాకిన వేళ అందరి ఆనందంతో ఆనంద మందిరం కుటుంబం ఆప్యాయతానురాగాల ఆదర్శ మందిరం కల్మషం లేని హృదయాలు వీరివి మంచితనం తప్ప చెడు తెలియని కుటుంబం వీరిది అది కుటుంబం ఇది మైలవారి కుటుంబం అమ్మలాగా ఆదరించి అమృతమ్మ నాన్నలాగా కాపాడిన అన్న కృష్ణ వీరిరువురి ఉద్యోగ విరమణ సంకాంక్షలు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెతో ఎప్పుడు సంతోషంగా ఉండే ఈ కుటుంబం అందరూ కలిసి జరిపించే సంబరమే ఈ ఉద్యోగ విరమణ సంబరం మైలవారి కుటుంబానికి అభినందనలు తెలియజేసింది మరలి వారి కుటుంబం
నరసింహ గారి కుటుంబం. మరొక్కసారి బంధుమిత్రులతో సహా అందరికీ స్వాగత సుస్వాగతాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు చప్పట్లతో దీన్ని ప్రారంభిద్దామని దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా. వారిని మీ అందరి సమక్షంలో వారిని వేదికపై ఆహ్వానిస్తూ జీవితంలో వారి యొక్క లెప్రసీ హాస్పిటల్ భువనగిరిలో ప్రవేశించడం జరిగింది. తన నుంచి అక్కడ 16 సంవత్సరం చేసుకుని తదనంతరం మన మోత్కూర్ పిఎస్సికి 2006లో బహుశా జూన్ జూలైలో వచ్చి రావడం జరిగింది. అయితే ఏదేమైనా ఈ కృష్ణ ఆఫీస్ సబార్డినేటర్గా ప్రతి ఒక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా ఎందుకంటే నేను సూపర్వైజర్ అక్కడ ఉన్నాను కాబట్టి 2006లో నేను అక్కడికి రావడం జరిగింది. మోత్కూరు పిఎస్సిలో మన 2024 మార్చి 6 ఏప్రిల్లో గుండాలకు రావడం జరిగింది. అయితే ఈయన చేసినటువంటి వృత్తికి న్యాయం చేసేటువంటి వ్యక్తి. ఈ కృష్ణలో చూసినటువంటి నేను ఒక యాజ్ సూపర్వైజర్గా మోత్కూరులో గమనించింది, నమ్మిన పనికి తన వృత్తికి న్యాయం చేసేటువంటి వ్యక్తి. ఏ పని చెప్పితే పల్సుపోలిలో ప్రత్యేకించి మిత్రుడు శాంసన్ ఉండే, మిత్రుడు కూడా వచ్చాడు ఇక్కడికి, వారికి కూడా ధన్యవాదాలు. పల్సుపోలియో కార్యక్రమం వచ్చినట్టుంటే శాంసన్ మిత్రుడేమో తిరుమల నుంచి అప్ అండ్ డౌన్ చేసేది, అయినా వారి పని వారు చేసి వెళ్ళిపోయేది. తనంతరం మన కృష్ణ లోకల్ ఉండేవాడు. కృష్ణ ఇలా చేయాలి, నైట్ ఈ పని చేద్దాం అని అంటే ఏ తడబడకుండా శాంసన్ పోయిండు కదా నేనే అనే మాట రాకుండా, సరే సార్ నేను ఎన్నే ఉంటున్నా, శాంసన్ తిరుమలగిరి వాటి పోవాలి కదా పాపం అని తన తోటి ఉద్యోగిని కూడా సేమ్ డెసిగ్నేషన్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా గౌరవించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సున్నిత హృదయుడు మహిళ కృష్ణ. సరే సార్ అనేది రాత్రి మొత్తం నైట్ ఆడ్ నా చేసేసేది. ఒకరి పోటీ చెప్పటం, తోటి ఉద్యోగునిపై పోటీ చెప్పటం, చాడీలు చెప్పటం లాంటివి ఆ మహిళ కృష్ణకు సబార్డినేటర్గా తెలవవు. ఇక్కడ ఉండి నువ్వు డాక్టర్లు కానీ ఇక్కడ ఉండి ఎవరిని రానియొద్దు నేను చెప్పేంత వరకు అని అంటే, వితిన్ నేను గుండాలకు సిహెచ్ఓ వచ్చిన తర్వాత కూడా ఒకరోజు వ్యాక్సిన్ క్యారియర్స్ తక్కువ పడి ఉంటే గేటుగా లోపల ఎంట్రెన్సీలా కృష్ణ ఇట్లా మాకు వ్యాక్సిన్ క్యారియర్స్ తక్కువ పడ్డాయంటే లేదు సార్ మీరు రావద్దు,
అరే నేను ఈయనే కదనా నేను ఇంతకుముందు చేసిన కదా లే అంటే దీనికి ఏంది ఉదాహరణ అంటే ఆయన పనికి నిబద్ధత, పనిలో క్రమశిక్షణ, డిసిప్లిన్గా కష్టాన్ని ఇష్టంగా చేసేటువంటి వ్యక్తి అంటే మన ఆఫీస్ సబార్డినేటర్ ఈ రోజుతో పదవీ విరమణ పొందుతున్నటువంటి మైల కృష్ణ గారు. వీళ్ళు మోత్కూరు పిఎస్సికి శాంసన్ కృష్ణ అంటే ఒక భీమార్జునులే ఆఫీస్ సబార్డినేటర్లుగా. చిన్న ఆశా కార్యకర్త వచ్చినా, సిస్టర్ అమ్మగారులు వచ్చినా, పిఎస్సీని వచ్చినా, సూపర్వైజర్లు వచ్చినా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇచ్చేటువంటి మర్యాద వారికి ఇవ్వటం, వారిని గౌరవించటం, ఒక మెతక వైఖరి, సున్నిత తత్వం, పనిలో పటుత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మైల కృష్ణ, శాంసన్. ఆవేశం అనేది లేదు, సున్నిత తత్వం, మెతక వైఖరి కలిగినటువంటి వ్యక్తి, మృదుశాలి స్వభావి, సున్నిత స్వభావి, ఫేస్ కట్టింగ్ లుక్గా ఉంటుంది కృష్ణది. అయితే చూస్తే అమ్మాయి నవ్వులు కావచ్చు, సూపర్వైజర్ కావచ్చా, ఇంకా వాళ్ళు హెచ్ఓ కావచ్చా, నాకు పరిచయం లేరు కదా. అరే సూపర్వైజరా, హెల్త్ అసిస్టెంటా, సమ్ ఏందో అని నేను అటు ఇటు తడబడి చూస్తున్నా. అప్పుడు డాక్టర్ ప్రభుదాస్ గారు ఉన్నారు. ఇటు చూస్తుంటే ఇటుకాడ తిరుగుతుండు, అటు పోతుండు, ఆ స్టోర్ లాదు తీస్తుండు, ఇటు పోతుండు, కాటన్ తీస్తుండు, ఇటు పోతుండు. ఓహో ఈయన ఆఫీస్ సబార్డినేటర్ అని మనసులో అనుకున్నా. 2003లో అవార్డులు ఇచ్చినప్పుడు మా కారే కిరాయికి తీసుకుపోయిండు. మా డ్రైవర్ ఉంటాడు పరమేష్, తీసుకుపోయి అవార్డు ఇచ్చిన తర్వాత దాదాపు నాకు 2-3 ఏళ్ళ వరకు చెప్పలే తను. కొందరు ఏంటంటే మనం మంచి మాటలు మాట్లాడగానే ఉబ్బిపోతాడు, లేకుండా కానీ ఉబ్బిపోతాడు. అట్లా కాదు కృష్ణ. నేను గమనించింది ఒక యాజ్ ఏ సూపర్వైజర్ మోత్కూర్లా, లేదు నువ్వు ఏదో ఇట్లా లేపినట్టు మాట్లాడితే దాన్ని ఎమ్మటే ఖండించేస్తాడు. వాళ్ళు జనాలు ఎట్లుంటారు, మామూలుగా ఉంటారు కదా, కట్టుకట్టిన కూడా డాక్టర్ అంటారు కామన్ పీపుల్. పథకాలంలో ఇంకా అనాగరికత కదా. అయితే నీ డాక్టర్ అంటున్నా అంటే ఏమో సార్ నేను డాక్టర్ అంటున్నా, నీకు తెలియదా సార్, డాక్టర్ అంటున్నాను కానీ అంటున్నాని తీసుకునేవాడు కాదు, దాన్ని ఖండించేటువంటి వ్యక్తి. అంటే ఈ నిడాంబరత, ఈ యొక్క విధానం కూడా నేను డాక్టర్ అంటున్నాను సంకల్ గుద్దుకునే టైప్ కాదు. నేను చిన్న కొన్ని కట్లు కడుతుంది సార్, ఆ డాక్టర్ వద్దన్నా నేను కట్టినంటే వాళ్ళ జనము కట్లు కట్టిన సూచించిన డాక్టర్ అంటారు జనాలు, కామన్ పీపుల్, అది సహజం కదా. ఏ వృత్తినైతే నమ్ముకుండో ఆ వృత్తినే తను చెప్పుకునేవాడు. ఆ వృత్తి తప్ప, నా డిజిగ్నేషన్ తప్ప నాకు వేరేది అవసరం లేదు అని ధృవీకరణ, తనకు తను ధృవీకరించుకునేటువంటి వ్యక్తి మైల కృష్ణ. స్వరూప గారు ఈ కృష్ణది ఒక ఎత్తు అయితే వారి సతీమణి, ఆమె ఇంటికి స్వరూప అంటే ఇంటి స్వరూపాన్ని మార్చేటువంటి తల్లిగా, పెద్ద దిక్కుగా, ఆ ఇంటికి నేను చూసినంత వరకు, నేను గమనించినంత వరకు ఆ కృష్ణ ఇంటికి ఒక దేవతగా చెప్పొచ్చు. నేను చెప్తున్నా, ఒక్కసారి దయచేసి క్లాసు కొట్టండి. ఎందుకంటే ఆమె బిఎస్సి బీఈడినా ఎంఏ బీఈడి ఉంది. అసలు తల్లి తీర్చిదిద్ది ఇవాళ వారి పుత్రిక ఒక డాక్టర్గా మెడిసిన్ సీట్ రావడానికి కారణం కూడా ఆ స్వరూపే అని నేను నిగర్వంగా పనిచి చెప్తా ఉన్నా. ఆ తల్లి ప్రైవేట్లో తను ఆఫీస్ సబార్డినేటర్గా పనిచేస్తే ఆ తల్లి ప్రైవేట్లో క్లాసులు చెప్తూ ఆ ఇంటి కుటుంబాన్ని సంభించి, ఆ ఇల్లు నేను ఒక ఫ్లోర్ అనుకుంటే ఈ కృష్ణ 2వ ఫ్లోర్ వేసిండు. చేసే పనిని కూడా సఫలీకృతం అయ్యేంత వరకు ఇతరులకు చెప్పే తత్వం కాదు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకునేటువంటి తత్వం ఈ కృష్ణది కాదు. ఏదేమైనా వాళ్ళు ఆయురారోగ్యంగా సుఖ సంతోషాలతో అన్ని వేళల దంపతులుగా జీవనం గడపాలని నా వంతు పాత్ర నేను గడుపుకుంటా. అభినందన, అభిమానాలు వారికి మనం ఇచ్చేటువంటిది. హేమంత్ గారు కూడా దయచేసి సార్, డాక్టర్ నిరోష మేడం గారు కూడా దయచేసి క్లాప్స్ గట్టిగా కొట్టారు. యునాని డాక్టర్ గారు డిఫెన్సరీ, యునాని డాక్టర్ గారు, డాక్టర్ యునాని సార్ రాగా
చూస్తున్నాను. నేనే శ్రీనివాస్ అంట పెద్ద బొమ్మడిని కొద్దిగా అరేంజ్మెంట్ చూస్తున్నాను. వచ్చిపోరాదు, అట్లా వచ్చిపో నాన్న, ఒక్కసారి వచ్చిపో, వచ్చిపో, కూర్చోపోరాదు, ఒక్క నిమిషం నాన్న. అమ్మ మైలా కృష్ణ గారి ఈరోజు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు ముఖ్యులు అయినటువంటి గుండాల మెడికల్ ఆఫీసర్ గారు ఇటే ఉందనా. తదనంతరం వీళ్ళు మొత్తం సుమారుగా దాదాపు మైల కృష్ణ, వానశ్రీ, నిర్మల, మైల రవి, మైల పద్మ, అమల హరిప్రసాద్ అని చనిపోయిండు, ప్రవీణ్ కుమార్, స్వప్న, వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ ప్లేబ్యాక్. అయితే వీరు 1993 ఆగస్టు 17న లెప్రసీ ఆఫీస్లో వీళ్ళు ప్రప్రథమంగా ఉద్యోగం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి 2006లో మోత్కూర్కు అక్కడ 16 సంవత్సరములు చేసి మోత్కూర్కు 2006లో రావడం జరిగింది. అయితే ఇక్కడ 18 సంవత్సరములు పూర్తి చేసుకొని మోత్కూర్లో ఆఫీస్ సబార్డినేటర్గా, తదనంతరం గుండాలకు 2024లో రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉద్యోగ విరమణ ఈ రోజుతో ముగుస్తూ ఉంది. సన్మాన గ్రహీత మైల కృష్ణ గారికి, వాళ్ళ మేడం స్వరూప గారికి, ఫ్యామిలీ మెంబర్స్కి, వేదికను అలంకరించిన డాక్టర్ ప్రవీణ్ గారికి, హేమంత్ సార్కి, నిరోష మేడంకి, ఇంకా సిహెచ్ఓ గారందరికీ, నా తోటి సిబ్బందికి, బంధుమిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణ 33 ఏళ్ల సర్వీస్లో 18 సంవత్సరాలు ఒక పిహెచ్సి మోత్కూర్లోనే చేసిండు. ఆయనతోటి మాకు చాలా దగ్గరి అనుబంధం. ఒక సొంత అన్నయ్యలాగా, ఒక ఆఫీస్ సబార్డినేట్గా కాకుండా ప్రతి పనిలో దాంట్లోనే కాకుండా ఒక ఫ్యామిలీ విషయంలో కూడా తనకేదన్నా అవసరమైనా అవసరం లేకుండా మమ్మల్ని పిఎస్సి స్టాఫ్ని ప్రతి ఒక్క సెకండ్ కంటికి రెప్పలా కాపాడేవాడు. మాకు ఆయన వచ్చిన స్టార్టింగ్లో పిల్లలు చిన్నపిల్లలు అయినా కూడా డ్యూటీలో గంట ముందు వెనుకకు పోయినా కూడా కృష్ణ ఒక సొంత అన్నయ్యగా నేనున్నా మేడం చూసుకుంటా అంటూ మాకెంతో సపోర్ట్ని ఇచ్చేవాడు. తను ఫస్ట్ మాట్లాడేటప్పుడు మాకు అర్థం కాకపోయేది, 1-2 సార్లు అడిగితే కానీ అర్థమయ్యేది. కానీ నా మాట తీరు ఇంతే మేడం అనేది. ఏ ఒక్క చిన్న పని చెప్పినా ఒక నమ్మకంగా నమ్మిన బంటులాగా తను మా వెంట ఉంటే మాకెప్పుడు ధైర్యంగా సపోర్టుగా ఉండేది. ఇవాళ రిటైర్మెంట్ అవుతుందంటే నిజంగా బాధగానే ఉంది. కానీ ఇది అందరికీ ఏదో ఒక రోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి కంపల్సరీగా దిగిపోవలసిన విషయం. అయినా కూడా కృష్ణ మాకు కొన్ని పండగలైనప్పుడు డ్యూటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తే ఒక కృష్ణ నేనున్నా మేడం చూసుకుంటా అంటూ ఆయమ్మలకు కానీ స్టాఫ్ నర్సులకు కానీ మాకు చాలా ఎంతో సహకరించేవాడు. కృష్ణ మాత్రం మాకు బతుకమ్మ పండుగలకు, క్రిస్టమస్ పండుగలకు తను ఎప్పుడు నేనుంటా మేడం, ఏదన్నా అవసరమైతే చూసుకుంటా అంటూ మాకు వెనకాలే ఉండి మాకెంతో సహకరించాడు కృష్ణ. కృష్ణ సర్వీసెస్ ఎప్పుడూ మర్చిపోలేము. ఒక హాస్పిటలే కాకుండా తనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా మా ఇంటికి వచ్చి సొంత అన్నయ్యలాగా ఉండి కాసేపు 1-2 గంటలు కూర్చొని మాట్లాడి వెళ్ళేది. తనకి ఏ పని అప్పు చెప్పినా ఒక నమ్మకమైన నమ్మిన బంటులాగా పనిచేసేది. తనకు ఒక రాతి పని రాకపోవడం తప్ప మిగతా ఏ పనిలోనైనా మనకంటే ఎక్కువగా పనిచేసేది. నిజంగా 18 సంవత్సరాలు కలిసి పనిచేసినవా అనిపించింది. నాతో పాటే 2024లో కృష్ణ గుండాల ట్రాన్స్ఫర్ అయ్యారు, నేను ఆత్మకు ట్రాన్స్ఫర్ అయినా. నేను పోయినాక కూడా మేడం డ్యూటీ ఎక్కడ బాగుందా లేదా, మనకు మోత్కూర్లో బాగుంది కదా అని నాకు 2-3 సార్లు ఫోన్ చేసి అడిగిండు. ఆయన ఏం చేస్తాను కృష్ణ, ట్రాన్స్ఫర్ తప్పదు కదా, గుండాల ఎట్లుందని అంటే ఇక్కడ ఏం పని లేదు కానీ మేడం, పని లేకపోయినా నాకు బోర్ వస్తుంది, మోత్కూర్లైనా బాగుండేది, పని ఎక్కువైనా కూడా నన్ను అందరూ పిలిచి అటు ఇటు అని కృష్ణ అని సతాయిస్తుండేది. కృష్ణకు ఒకటి ఏంటంటే ఒకేసారి అందరూ పిలవద్దు, ఒక్కొక్కరు పిలిచి ఎంత పని చెప్పినా చేస్తాడు. కానీ కృష్ణ అంటే ఒక్కోసారి నాకు 4 చేతులునే మేడం అని కసిరించుకుంటాడు.
తనకి ఏమన్నా నిదానంగా చెప్పాలి. గాబరా పడ్డా కూడా అందరినీ మెప్పించే వ్యక్తి, అందరి వాడు, అందరి మనసులో దోచుకున్నాడు. 33 సంవత్సరాల సర్వీస్లో ఎక్కువగా మోత్కూరులో పనిచేసిన ఘనత మన కృష్ణ గారికే ఉంది. సొంత అన్నయ్యలాగా, ఒక అన్నలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక తమ్ముడు లాగా, అందరిలాగా మాకు చాలా సపోర్ట్ ఇచ్చిన ఘనత కృష్ణకి. అంతకుముందు శాంక్షన్ చేసింది నేను గుండాలకి సెప్టెంబర్లో వచ్చిన ఆన్ డెప్యూటేషన్. నాకు కృష్ణకి ఉన్న రిలేషన్షిప్ అంటే నేను అడగుడులో ఉన్నప్పుడు కూడా నాకు సైదులు సపోర్టివ్గా ఉండేది. ఏదైనా మోత్కూరు నుంచి కావాలి అని అంటే నేను కృష్ణతో డైరెక్ట్ మాట్లాడేటోడిని. సో కృష్ణ ఎట్లా అంటే డెడికేటెడ్ పర్సన్, ఈజ్ వెరీ డెడికేటెడ్ టు హిస్ వర్క్. ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లు ఈజ్ వెరీ సపోర్టివ్. ఏదైనా పని చెప్పినాము అని అంటే అది మళ్ళీ పని ఆయన మళ్ళీ వాపస్ చెప్తాడు, సార్ ఈ పని అయిపోయింది, ఇంత వచ్చింది, ఇది రిజల్ట్ ఇది అని చెప్పేసి వాపస్ చెప్తాడు. ఈజ్ వెరీ డెడికేటెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ కృష్ణ. ఇప్పుడు నీ రిటైర్మెంట్ లైఫ్ కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్. నేను 2023లో మోత్కూరు పిహెచ్సికి మెడికల్ ఆఫీసర్గా రావడం జరిగింది. అప్పుడు నుంచి నాకు కృష్ణతోని పరిచయం. కృష్ణ గురించి చెప్పాలంటే ఆయన పిహెచ్సిని నాది అనుకొని, ఆయనకు చెప్పిన పనిని నాది అనుకొని ఓన్ చేసుకొని చేస్తాడు. అందువల్లనే ఆయనకి మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు మాట్లాడిన అందరూ కూడా ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడారు. ఆయన ఇంత మంచిగా చేస్తాడు, అంత మంచిగా చేస్తాడు అని. ఈ అన్నిటికీ కారణం నాకు తెలిసి అదే అనుకుంటున్నా. అసలు ఏదైనా పని చెప్పినా కానీ, ఇంకేదైనా పని ఎక్కువైనా కానీ పక్క వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళని కూడా అని అట్లా చాడీలు చెప్పడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. అది నా పని అనుకొని నేను చేస్తా అని దాంతో మంచిగా నాది అనుకొని ఓన్ చేసుకొని చేస్తాడు. అది చాలా మంచి లక్షణం. ఇది మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఇప్పుడు రిటైర్మెంట్ టైంలో కూడా ఇంకొక 10 ఏళ్ళు ఉన్నా కూడా చేస్తాడు. అంత హెల్దీగా ఉండి అట్లా మెయింటైన్ చేసుకొని చేస్తున్నాడు. అది చాలా మంచి విషయం. ఇంకా ఈ పనికి ఎట్లా డెడికేటెడ్గా ఉంటాడో ఫ్యామిలీ లైఫ్ కూడా, పిల్లల్ని కూడా అంతే మంచిగా చదివించుకొని ఒకరిని డాక్టర్ని చేసిండు, ఇంకొకరిని కూడా మంచి పొజిషన్లో ఉండేలాగా చూసుకున్నాడు. అది కూడా చాలా మనకి మంచి ఇన్స్పిరేషన్. ఫ్యామిలీ పిల్లల్ని మంచిగా సెట్ చేసుకొని ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళేలాగా చేసిండు కాబట్టి అది కూడా కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. కృష్ణ గురించి వీ కెన్ కీప్ గోయింగ్, అట్లా చెప్తూనే ఉండొచ్చు చాలా విషయాలు. అట్లా ఆయనకి మోత్కూరులోనే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవాలని ఉండేది, కానీ ఇక లాస్ట్ మూమెంట్లో ఇక ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చి పోయిండు. చాలా బాధపడుతుండే అప్పుడు. ఎనీవేస్ నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని పిలిచి ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ ఏ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ డే. మీరందరూ కూడా ఇంకా ఇట్లానే మంచి పేరు తెచ్చుకొని మాతో ఇంకా కమ్యూనికేషన్లో ఉండి మంచి జరుపుకోవాలి పండుగలు కానీ ముందు అన్నీ కూడా అని. థ్యాంక్ యూ.
ఐఎమ్ డాక్టర్ నిరోషా, పిహెచ్సి మోత్కూర్ అండి. హేమంత్ సార్, నేను, అమరావతి మేడం మా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి పిహెచ్సి మోత్కూర్. సో పిహెచ్సిస్లో అప్పుడు మాకేం అర్థం కాలేదు. మేము ఫస్ట్ వచ్చి కలిసింది పిహెచ్సి స్టాఫ్నే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 years ఇన్ ద ఇండస్ట్రీ, మంచిగా రిటైర్ అవుతున్నారు, కంగ్రాచ్యులేషన్స్. అండ్ 18 years ఒక పిహెచ్సిలో చేయడం అంటే ఇంకా అది మీ ఫ్యామిలీ. సో పిహెచ్సి మోత్కూర్ వాళ్ళందరికీ మీరు కృష్ణ ఒక కుటుంబ సభ్యుడు, నాట్ ఆఫీసర్ సబార్డినేట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న కొన్ని థింగ్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, అందరం సార్ వాళ్ళందరూ చెప్పినట్టు ఇది నా పని, ఇది నా ప్లేస్, ఇది నా పిహెచ్సి అని అనుకొని చేసినప్పుడు మాత్రమే ఒక వర్క్ ముందుకు జరుగుతుంది. అట్లాంటిది మా పిహెచ్సిలో 2024లో గుండాలకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కృష్ణ గారి వెలితి మా అందరికీ తెలిసింది. బికాస్ ఒక కృష్ణవేణి, లలిత, కృష్ణ ముగ్గురు కలిసి ఒక యూనిట్. మాకు పిహెచ్సి మోత్కూర్ అంటే ఒక అన్సీన్ హీరోస్ అంటారు. అంటే బయటికి మేము కనిపిస్తాం, పిహెచ్సిలో ఏదైనా జరుగుతుంది, పిహెచ్సి ఏదైనా రిపోర్ట్ అంటే ఒక మెడికల్ ఆఫీసర్ ముందుకు వెళ్ళి కనిపిస్తుంది. కానీ మెడికల్ ఆఫీసర్ వెనకాల పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ వచ్చి కృష్ణ, లలిత అండ్ కృష్ణవేణి మా యూనిట్. సో ఒక అన్సీన్ హీరోకి ఇవాళ మనం రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తున్నాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, మీకు హ్యాపీ హెల్దీ రిటైర్మెంట్కి కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇట్లనే హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. మీరు మోత్కూర్లోనే ఉంటారు, మమ్మల్ని వచ్చి కలవాలి. థ్యాంక్ యూ. మరి వచ్చిన అతిథులందరికీ, మరి నేను కృష్ణ వాళ్ళ పెద్దక్కని, నేను రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ని, నా తర్వాత తమ్ముడు. మా ఇంట్లో నిజంగా చెప్పాలంటే మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చాలా సిన్సియర్గా పనిచేస్తారు, చాలా సిన్సియర్గా ఒబీడియంట్గా పనిచేస్తారు. అది మా వంశంలో ఉన్నది, దేవుడిచ్చిన వరం. అది అబద్ధంగా మాట్లాడడం, మోసం చేయడం అలాంటివి మా వంశంలో లేవు, అది ముఖ్యం. మరి మా తమ్ముడు 33 ఏళ్ళ సర్వీస్ చేసి ఏ మచ్చ లేకుండా మంచిగా కూతుర్ని డాక్టర్ చదివిస్తున్నారు, మరి బాబు చదివిస్తున్నారు. వాళ్ళ కుటుంబం మంచిగా ముదురుకు వస్తే ఎట్లా ఉంటారో అని నేను బాధపడేదాన్ని. అయినా దేవుడి దయ వల్ల మంచిగా రిటైర్ సర్వీస్ కంప్లీట్ చేసుకోసము అనేది దేవుడు ఇచ్చిన వరం రియల్గా. ఎందుకంటే లోకంలో కొంతమంది చూస్తే రిటైర్ కాకముందే ఏమేమో జరుగుతూ ఉంటాయి. కేవలం ఇలా జరగడం అనేది దేవుడి యొక్క వరం అని నేను భావిస్తున్నాను. రియల్గా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళీ నెక్స్ట్ మా మదర్ కూడా మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని పెంచారు. తనకు కూడా ధన్యవాదాలు. కృష్ణ ఫ్యామిలీకి ధన్యవాదాలు. మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. కృష్ణ జాబ్ రాగానే నేను ఎక్కడికి పోవాలో బావా అని అడిగినప్పుడు, అప్పుడు నేను జర్నలిస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు పిఆర్ పని చేసిన. మోత్కూర్ అయితే పీస్ఫుల్ ఏరియా, అక్కడికే పోని చెప్పిన. అక్కడి నుండి ఇప్పటి వరకు ఇల్లు కట్టేంత వరకు ప్రతి విషయంలో, నా పెళ్ళి 34-35 ఏళ్ళు, నాకే ఇంతవరకు ఆయన ఏం చెప్తారో అర్థం కాదు. ఇప్పటిదాకా కూడా ఫోన్లో అర్థం కాదు, బయట అర్థం కాదు. మీరు అందరూ అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. పొద్దున బయలుదేరినావా అంటే అది అర్థం కాక వస్తున్నా అని చెప్పిన. అంటే ఆయన మాటే అంత, కానీ ఆయన మాట వెనుక చాలా ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఉంటాయి. నిజంగా ఇందాక అన్న చెప్తుంటే కోపం అనేది నేను ఎప్పుడు చూడలే ఇన్ని సంవత్సరాలల్లో. ఫస్ట్ మా వదినమ్మ పెళ్ళయింది, ఆ తర్వాత ఆ కుటుంబంలో నా పెళ్ళి, తర్వాతనే అందరి పెళ్ళిళ్ళు మేము చేసినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కృష్ణ ఆ ఇంటికి వాళ్ళ అక్క కృష్ణనే వాళ్ళొక నావికులు, ఆ నావను నడిపిర్రు. ఇంత పెద్ద కుటుంబాన్ని, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు, 8 మంది సంతానాన్ని అందరూ. ఇప్పుడు దాదాపుగా మా ఆమె మెడికల్ ఫీల్డే, ఈయన మెడికల్ ఫీల్డే, మా పెద్ద వదిన మెడికల్ ఫీల్డే, మళ్ళీ ఆయన బిడ్డ మెడికల్ అవుతుంది. ఆ తర్వాత మా ఇంకో వదినమ్మ మెడికల్ ఫీల్డే.
ఆ అమ్మాయి ఇప్పుడు మా మరదలు కూడా ఈఎస్ఐల హాస్పిటల్లో అందరు దాదాపుగా అందరు మెడికల్ ఫీల్డ్లో చేసారు. అంటే వాళ్ళ నాన్న ఫస్ట్ నుండి మెడికల్ ఫీల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ తోటి వాళ్ళని పెంచిండు. నిజంగా చాలా గొప్ప. చాలా మీ అందరికీ చెప్తున్న ఒకటే ఏంటంటే, మెడికల్ ఫీల్డ్లో ఉద్యోగం చేయమన్నది మీ పూర్వజన్మ సుకృతం. ఎంతోమంది చేతులెత్తి దండం పెట్టేది దేవుడి తర్వాత డాక్టర్ని, నర్సులకే. అలాంటి గొప్ప వృత్తిలో ఇన్నాళ్ళు రానిచ్చారంటే, రానిచ్చి రిటైర్డ్ అయ్యి ఇంకా ఆరోగ్యంగా ఉన్నారంటే అది దేవుడి కృప. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మామూలుగా అందరు ఉపాధ్యాయులు వీళ్ళందరూ రకరకాల వృత్తిలో పనిచేసిన వైద్య వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. వైద్య వృత్తి అనేది చాలా సేవ సంబంధించిన వృత్తి. ఎంత మంచిదంటే ఫస్ట్ నుంచి ఆ వెల్ ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. నాకేదైనా అర్థం కాకుంటే స్వరూపకి ఫోన్ అంట, ఫోన్ స్వరూపకి అంట. అప్పుడు స్వరూప చెప్తే నాకు ట్రాన్స్లేట్ చేస్తుంది ఆయన చెప్పిన భాష. ఇప్పటికి కూడా మీరు నమ్మితే నమ్మండి, ఇప్పటికి కూడా మా చెల్లె నాకు ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే ఆయనకు అంటే బై బర్తే స్పీడ్గా మాట్లాడటం అలవాటు. గొగో మాట్లాడతాడు. నిజంగా ఇవాళ స్వరూప ఆయన సతీమణిగా దొరకటం, ఆయన బిడ్డ డాక్టర్ కావటం, కొడుకు కూడా మంచి ప్రయోజకుడిగా ఉండటం, ఇంతవరకు ఆరోగ్యంగా ఉండటం, ఈ కుటుంబాన్ని దేవుడు ఇంతవరకు చల్లగా చూసినందుకు, మీరందరూ ఇంత ప్రేమతో వచ్చినందుకు, కొంచెం లేటుగా వచ్చారు అందుకే 3 గంటల కన్నా అన్నం తినాలని మీ అందరిని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు. మెడికల్ ఆఫీసర్ గారికి, సూపర్వైజర్లకు, సిహెచ్ఓ గారులకు, మేడం గారికి, మరి నా స్టాఫ్ అంటే నేను కూడా పాల్పాడులో ఒక సెకండ్ ఎనిమిగా చేస్తున్నా కాబట్టి మీరు కూడా నా స్టాఫ్ అని అనుకుంటున్నా. నా స్టాఫ్కు ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ చేస్తున్న మా అన్నయ్యకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏం లేదు, ఇది నమ్మకం. మా అన్న గురించి చెప్తుంటే అందరూ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మాకు తెలుసు మా అన్న ఎలాంటి నమ్మకంగా ఉంటాడని, కానీ మీరు చెప్తుంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఇది మాది మా నాన్న నుంచి మాకు వచ్చింది ఈ నమ్మకం అనేది. మా నాన్న కూడా ఒక మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ భువనగిరిలో చేసేవాడు. మొత్తం పని, డాక్టర్ పని కూడా మా నాన్న చేసేవారు. ఒక థియేటర్ అసిస్టెంట్గా ఆపరేషన్స్ అయితే అన్నీ నమ్మకంగా ఉండేవాడు మెడికల్ ఆఫీసర్ గారికి. అలాంటివి మా నాన్న పరంగా మాకు వంశపారపరంగా మా నాన్న మాకు ఇచ్చిండు అందరికీ. మా అన్నకైతే, మా అక్కకైతే, నాకైతే అందరు మెడికల్ లైన్లే మేమున్నది. అది మా నాన్న దగ్గర నుంచి మాకు వచ్చింది. మా నాన్న ఇచ్చిపోయిండు. మాకు ఏ ఆస్తి ఇవ్వకపోయినా అది గొప్ప ఆస్తి, నమ్మకం అనే ఆస్తి మా నాన్న దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఈ శేష జీవితాన్ని మా అన్నయ్య హ్యాపీగా ముగించాలని, నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూలై 24 నుంచి పరిచయము మన దగ్గర. ఆయన వచ్చినాక నేను వారం రోజులకు నేను ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఏ పని చెప్పినా కానీ మొత్తం తప్పకుండా చేసి పెడతాడు. ఆయన అంత నమ్మకంగా పనిచేస్తాడు కాబట్టి మా దగ్గర అందరూ ఆయన అన్న అని పిలుచుకుంటాం సంతోషంగా. ఆయన రిటైర్మెంట్ జీవితం మొత్తం ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆశిస్తూ సెలవు చేస్తాం. అందరికీ నమస్కారం. డాక్టర్స్కి నమస్తే, కృష్ణయ్య సార్, అందరు వేదిక పైన అందరి పెద్దలకి అందరికీ నమస్కారం. మళ్ళా ముందులో ఆడియన్స్కి అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణయ్య సార్ మా దగ్గర నుంచి రిటైర్మెంట్లు అయ్యి విడిపోతున్నారు. అందరికీ చాలా బాధగా ఉంది. కానీ కృష్ణయ్య గారు డ్యూటీ చేసినప్పుడు చాలా బాగా డ్యూటీ చేస్తారు. ఇంకా అన్నీ చాలా కాన్ఫిడెన్స్గా ఏదైనా పని చెప్తే అది ఖచ్చితంగా అవుతుందనే నమ్మకంతో ఉంటుంది. చాలా బాగా పనిచేస్తారు. ఇంతకుముందు వాళ్ళ బావగారు చెప్పినట్టు అందరితో చాలా కలిసిమెలిసి ఉంటారు. ఏ విధమైన కాంప్లికేషన్స్ ఆయన సర్వీస్లో అయితే మేము చూడలేదు. చాలా మంచిగా పనిచేస్తారు. ఏ విధంగా అయితే ఆరోగ్యంతో రిటైర్మెంట్ అవుతున్నారు, దాని తర్వాత లైఫ్ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీతో హాయిగా గడపాలని ఆశిస్తూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అందరికి నమస్కారం. నేను నా జీవితంలో ఎప్పుడు ఇంత మాట్లాడలేదు. ఆఫీస్ సబార్డినేట్ మా కృష్ణ రిటైర్మెంట్ అయితే నాకు ఎంతో బాగా అనిపిస్తుంది. నేను మోత్కూర్లో చాలా తక్కువ పనిచేసినాను. నేను నా జీవితం మొత్తం అడవుడులే, ఇప్పుడు కూడా అడవుడుగా ఉంటున్నాను.
కాకపోతే కృష్ణ నాకు కొద్ది రోజులలో నాకు చెప్పి తమ్మి నువ్వు ఇట్లా మంచి పని చేస్తావురా చెప్పి అంటే ఆయన ఇక ఏం చేసినట్టే నాకు అనిపించింది నాకు ఇక. రెస్పెక్టెడ్ మెడికల్ ఆఫీసర్స్, కృష్ణ అంకుల్ అండ్ ఆల్ ద స్టాఫ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మోత్కూర్ పిహెచ్సిలో 2011 నుంచి 21 వరకు చేశాను. కృష్ణ అంకుల్తో మాకు అనుబంధం అంతది. అయితే నేను అక్కడి నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. కానీ ఎప్పుడు విన్నా మా ఊరు మోత్కూరే కాబట్టి ఎప్పుడు వస్తున్నా పోతున్నా నేను కనబడినానంటే ఆపి అమ్మ ఎప్పుడు వచ్చారు మేడం అని మాట్లాడేవారు. మళ్ళీ అంకుల్ నాకు 1 మంత్ బ్యాక్ చెప్పారు నాకు ఈరోజు ఉందని. మళ్ళీ నేను అనుకున్నాను అది ఉందా ఫంక్షన్ ఎప్పుడు అని, మళ్ళీ ఫోన్ చేస్తారు అనుకున్నాను. కానీ నేను కనుక్కొని మరి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రజెంట్ నేను బొల్లపల్లి పిహెచ్సి నుంచి వచ్చాను. అంకుల్ అంటే అంత ప్రేమ మాకు. నిజంగా శ్రీవక్క చెప్పినట్టు మోత్కూర్ పిహెచ్సిలో ఉన్నప్పుడు అంకుల్ ఉన్నాడంటే ఒక ధైర్యం, కొంచెం ముందున్నా వెనుకున్నా చాలా హెల్పింగ్గా ఉండేది. అంకుల్ మిమ్మల్ని చూస్తే నేను మోత్కూర్ పిహెచ్సికి రాగానే ఒక ఫాదర్ లాంటి అపీరెన్స్ ఉండే మీకు, అందుకని చూడగానే అంకుల్ అని పిలిచేదాన్ని. ఇప్పటికీ కూడా నాకు అంత ప్రేమ ఉంది కాబట్టికే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అంకుల్ మీరు ఎక్కడున్నా హ్యాపీగా నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇంకా ఒక 10 years జాబ్ చేసే అంత కెపాసిటీ ఉంది అంటే ఇక ఆ క్రెడిట్ అంతా మోత్కూర్ పిఎస్సికే పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే ఏజ్ ఎక్కువ కావాలి కానీ తగ్గిపోయింది. అంత ప్రేమ చూపించారు వాళ్ళు. అంత ప్రేమ చూపించిన సిస్టర్స్కి స్టాఫ్స్ అందరికీ నేను ఈ జన్మలో చనిపోయేంత వరకు మర్చిపోను. చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంత ప్రేమ చూపించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. డాక్టర్ అంటే చనిపోయిన మనిషిని బతికించేవాడే డాక్టర్. అందరు కూడా చేతులెత్తి నమస్కరించేది డాక్టర్. మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. గురువు తర్వాత అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించేవారు డాక్టర్స్. మహిళ అంటే అంటే నేను ప్రజల కోసం 24 గంటలు మోత్కూర్ హాస్పిటల్లో నేనున్నానని మోత్కూరు ప్రజలందరికీ కూడా అండగా నిలిచిన వ్యక్తి మన కృష్ణ గారు. చాలా మంచి మనస్తత్వం. ఆయన ఏది చెప్తే ఆ పని చేస్తాడు. చాలామంది చెప్పారు. మరి కృష్ణ గారు నాకు దగ్గర ఒక 10 years నుంచి పరిచయం. బాగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఏ ఉద్యోగస్తుడైనా పదవి విరమణ చేయాలి. ఈరోజు కృష్ణ గారు మరి పదవి విరమణ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఎల్లవేళలా మరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. కర్తవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి, సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ. దశాబ్దాల సుదీర్ఘ యాత్రకు ఎన్నెన్నో మలుపులు సాక్ష్యం. అంకిత భావంతో సాగినాలు పెరుగని ప్రయాణం. ఆఫీసు గడప దాటిన అనుబంధం మాత్రం వీడదు. సహచరుల జ్ఞాపకాల సౌరభం ఎప్పటికి చెదరదు. కర్తవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి,
అపూర్వ పర్వమే ఈ ఉద్యోగ విరమణ. కాల ప్రవాహం దాటి విశ్రాంతి తీరం చేరిన ఓ ఉద్యోగి, స్వేచ్ఛా గీతం పాడే శుభవేళే ఉద్యోగ విరమణ. గత స్మృతులు తోడుగా రేపటి ఆశలు వెలుగుగా, కొత్త అధ్యాయానికి స్వాగతం పలికే ఈ విశ్రాంతి రథం. బాధ్యతల బాట మారిన స్వప్నాలకు సమయం దొరుకుతుంది. కుటుంబం స్నేహితులతో ఆత్మీయ నవ్వులు పూరిస్తుంది. కర్తవ్య పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి, సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఈ ఉద్యోగ విరమణ. అనుభవాల సారముతో జీవితాన్ని మలచుకున్న ఓ ఉద్యోగి, సంవత్సరాల శ్రమకు సత్కార వేళే ఈ ఉద్యోగ విరమణ. వేకువగా పరుగు బాధ్యతల బరువైన అడుగు, ఇకనైనా హాయిగా సేద తీరాలని కోరే ఈ విశ్రాంతి జీవితం. అలారం మోతతో పరుగులు తీసే తొందర ఇక లేదు, గడియారం ముళ్ళుతో పోటీ పడే అవసరం అస్సలు లేదు. పదమున కార్యదక్షత పంచిన ఉద్యోగి, సెలవంటూ పలికే అపూర్వ పర్వమే ఉద్యోగ విరమణ. ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎక్కడ చదివావో, ఎక్కడ నెగ్గావో, ఇక్కడికొచ్చావు మాతో చేరావు. చేరిన నీవు చిరస్థాయిగా గుండెలో నిండావు. మా మనసును గెలిచావు. బడిలో దిద్దిన ఓనమాలే పాఠాలయ్యాయి. చదువును బరువుగా మార్చి బాధలు పెంచి, భయపడే భావన భవితకు చేతనే నిజమును నేర్పి సారము నింపి, ఎవరెస్టు శిఖరాలను చేరముంది. నలుగురికి ఆదర్శంగా నిలిపింది. జయ హో నాయక విజయీ భవ సారథి, నీ అడుగు జాడలే మాకు దిక్సూచిగా. వేల వెలుగుల వెల్లువవై సాగాలి నీ ప్రయాణం. జయ హో మా
నిజాయితీని నింపి బాధ్యతను పెంచి మమ్మల్ని నడిపించిన మహనీయుడా. సాగర మథనపు అమృతమే పంచి ఆకాశమే హత్తుగా విహరించి చల్లగా చంద్రుడినే తాకి మాకై పంచిన ప్రేమకు రుణముగా మెడలో గజమాలను వేసి మదిలో నిన్ను పతిలం చేసి ఘన ఘన గంటల ఘన ఘన డప్పుల మోతతో నీకే పలికెగా వీడ్కోలు. జయ జయ హో మా గణనాయక, మా గణనాయక జయ 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 హో. జయ జయ హో జయ జయ హో. అందరితో వేడుకలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. ఎంత మరువమన్నా మనసు మరువదాయే, మంచి పెంచుకున్న రోజు మనసు పంచుకున్న రోజు. అందరితో వీడుకోలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. అనురాగాలే పంచి మమకారాలే పెంచి గురువులతో వీడుకోలు తప్పదయే. ఎన్నో రోజులు ఉన్నా మన అనురాగాలే నిన్నా కలసిరాని కాలమేదో కాటు వేసే. దూరమవుతున్నా మన స్నేహం ఎన్నటికీ మరువబోను. గుండెలో నా దాచుకొని గూడుగట్టి ఉంచుకుంటా. ఇన్నాళ్ళు ఈ అనుబంధం కలకాలం కలిసి ఉండాలని వేదమల్లి చెబుతున్నా. నేను వేదనతో పాడుతున్నా, వేదమల్లి చెబుతున్నా, నే వేదనతో పాడుతున్నా. అందరితో వీడుకోలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. చదువుల తల్లి ఓడిలో ఓనమాలు దిద్దాను. గురువులతో అక్షరాలు నేర్చుకున్నా. మా శిల లాంటి జీవితాలను శిల్పాలుగా చెక్కారు. ఏమిచ్చి మీ రుణము తీర్చెదను. మది నిండా ఆనందముతో గుండె నిండా దుఃఖముతో బండెడు భారాన్ని మోసుకుంటూ
బడి వదిలి వెళ్ళుతున్నా. ఇన్నాళ్ళు ఈ అనుబంధం కలకాలం కలిసి ఉండాలని వేదమల్లి చెబుతున్నా. నేను వేదనతో రాసుకున్నా, వేదమల్లి చెబుతున్నా, నే వేదనతో రాసుకున్నా. అందరితో వీడుకోలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. అంతేలేని ప్రేమ నేను పెంచుకున్నానాడు, అనుకోలేదు ఈనాడిలా అవుతుందని. వీడలేని వీడుకోలు నేనెలా తెలుపుకోను, మరిచిపోలేక మదిల బాధ చెప్పుతున్నా. అందుకనే చెబుతున్నా, అందరితో ఈరోజు మళ్ళీ మళ్ళీ కలిసి ఉంటే మరువనని మన స్నేహం. ఇన్నాళ్ళు ఈ అనుబంధం కలకాలం కలిసి ఉండాలని వేదమల్లి చెబుతున్నా. నేను వేదనతో వెళ్ళుతున్నా, వేదమల్లి చెబుతున్నా, నే వేదనతో వెళ్ళుతున్నా. అందరితో వీడుకోలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. ఎంత మరువమన్నా మనసు మరువదాయే, మంచి పెంచుకున్న రోజు మనసు పంచుకున్న రోజు. అందరితో వీడుకోలు పొందుతున్న రోజు నా మనసులో నా బాధ ఏదో కలుగుతుంది చూడు. మనసు మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. మనసు మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే, వెదజల్లే మూగ ప్రేమల్లోన. మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే. మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే. ఊరువాడ ఉయ్యాలుగే, హుషారంత మాదెల్లే. నింగినేల తాళాలేసే, సరాగాలు మాకేలే. తాతే మనవడాయే, నానమ్మే మనువాడే వేళ. 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకి పెళ్ళి. మనసు మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే,
మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు, ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం. తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం. ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే. ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే. వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా. ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే. మనసు మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే. మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని,
అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు. 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు. 1000 ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.